అబ్బాబాబా నేచర్ చూడండి గైస్, అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అసలు మీరు ట్రైన్ స్పీడ్ చూస్తే షాక్ అవుతారు. అసలు చూడండి, దాదాపు 130 km/h స్పీడ్ తో వెళ్తుంది ట్రైన్. ఫైనల్ గా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి అయితే చేరుకున్నాం గైస్. గైస్ మేము ఇంటి నుంచి బయలుదేరేసి అయితే అనంతపురం రైల్వే స్టేషన్ కి అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 6 అవుతుంది. సో మేము ఇప్పుడు ఎక్కబోయే ట్రైన్ వచ్చేసేసి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ అనమాట. ఇది మామూలు ఫాస్ట్ గా పోదు, చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. సో ఆన్ టైం కి వచ్చేసింది గైస్, ట్రైన్ అయితే ఆన్ టైం కి వచ్చేసింది. సో ఈ మధ్య కొంచెం ట్రైన్స్ డిలే కావడం తగ్గాయి అని నేను అనుకుంటున్నాను. సో రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ట్రైన్ అయితే పర్ఫెక్ట్ టైం కి వచ్చింది, డిలే ఏం కాలేదు. సో ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన ఒక 10 minutes కంతా ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. సో ఇంకలా మా జర్నీ ఎలా ఉంటుందో చూడండి. ఇంకలా కొంచెం దూరము అనంతపూర్ దాటిన తర్వాత ఇంకా లొకేషన్స్, ఆ నేచర్ అయితే హైలైట్ గైస్. అసలు చూడండి, చాలా వండర్ఫుల్ గా ఉంది మొత్తం ఆ నేచర్, ఆ క్లైమేట్. యాక్చువల్గా ఇంకా ఈవినింగ్ అవుతుంది కాబట్టి అలా సన్సెట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, మీకు మ్యూజిక్ యాడ్ చేసి పెడతాను వీడియోస్, సూపర్ తో ఉంటాయి వీడియోస్. గైస్ ఇప్పుడు టైం అయితే 6:50 అవుతుంది. సో గుత్తి ఫోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఆపారు. అసలు దారి పొడుగును చూసుకుంటూ వస్తే అసలు లొకేషన్స్ మటుకు బుర్రపాడు హైలైట్ గైస్. సో ఇంకా అలా నెమ్మదిగా గుత్తి దాటి ఇంకా వెళ్తూ ఉంటే నెమ్మదిగా చీకటి పడడం స్టార్ట్ అయింది గైస్. ఇంకా 7:35 కల్లా తాడిపత్రి రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. క్లైమేట్ అయితే అసలు మామూలుగా లేదు. ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఒకసారి మీరు కూడా ట్రావెల్ చేయండి ట్రైన్ లో, ఆ లొకేషన్ చూసి అసలు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఇంకా ఒకవైపు వర్షం కూడా పడుతుంది. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయండి కింద కమెంట్ చేయండి. సో ఇంకా ఆ తర్వాత టైం అయింది కాబట్టి ఇంకా మేము ఫుడ్ తింటున్నాము. సో ఫుడ్ అయితే ఇక్కడ మేమే తెచ్చుకున్నాం గైస్. నేను కూడా మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే మీ ఫుడ్ మీరే ప్యాక్ చేసి తెచ్చుకోండి. ఎందుకంటే ట్రైన్ లో ఫుడ్, ఆ సమోసాలు ఎట్టుంటాయో మనకు అందరికి తెలిసిందే. అవి తిని హెల్త్ పార్ట్ చేసుకోవడం కంటే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసి తెచ్చుకోవడం చాలా బెటర్ అనేది నా ఒపీనియన్. సో అందుకే చెప్తున్నాను, అంత సేఫ్ కాదు రైల్వే స్టేషన్ లో కానీ ఆ ట్రైన్ లో ఫుడ్ తినడం అనేది. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నైట్ టైం ఒక ప్రాబ్లం వస్తుంది గైస్. ఏంటంటే అది సరిగ్గా రికార్డ్ చేయలేం. ఎందుకంటే నైట్ టైం అనేది మన రిఫ్లెక్షన్ మనకే కనపడతా ఉంటది ఆ విండో సీట్ లో అనమాట. సో రికార్డ్ చేయడం అంతగా కుదరదు. ఫోన్ అనేది అట్టే ఆ విండోకి అతికేయాల్సి వస్తుంది. సో చూడండి, నేను వీలైనంత వరకు రికార్డ్ చేశాను. సో చూడండి. సో గుడ్ మార్నింగ్ గైస్. ఇంకా మనం ఫైనల్ గా అయితే విజయవాడకు చేరుకున్నాము. గుడ్ మార్నింగ్ అంటున్నాను కానీ ఇదంతా ఒకటేసారి డబ్బింగ్ ఇస్తున్నాను. సో అది ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ దాదాపు ఒక 25 minutes వరకు ట్రైన్ అయితే ఆపేశారు. మరి క్రాసింగ్ ఉందేమో ఇక్కడ, నాకు కూడా అంతగా తెలియదు. సో ఇంకా లెట్స్ గో. అయితే ఇంకా ఇప్పుడు మీకు ప్రకాశం బ్యారేజ్ వస్తుంది, అది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఒకసారి చూడండి.
సో ఇది గైస్ చూస్తున్నారు కదా, మనం విజయవాడ జంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇంకా మార్నింగ్ 6 కంతా మేము వచ్చేసామన్నమాట. ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏంటంటే రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా దర్శనానికి వెళ్ళడమే. ఇంకా ఆటో ఎక్కేసి ఇంకా రూమ్ కి బయలుదేరేసాము. ఈ హోటల్ కూడా రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరగానే ఉంటుంది. ఇంకా అలా బయటకు వచ్చి ఒక టీ అయితే తాగాం. ఇంకా మళ్ళీ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసరికి టైం 8:40 అయింది. సో ఇంకా అమ్మవారి టెంపుల్ కి అయితే బయలుదేరాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఇలా దేవస్థానాలకు కానీ లేదంటే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు హాలిడేస్ లో ఎప్పుడు వెళ్ళకండి. హాలిడేస్ లేని సమయం ఉంటుంది కదా, అప్పుడు చూసుకొని వెళ్ళండి. సో ఫ్రీగా ఉంటుంది అనమాట, ఎవరు ఉండరు. ఇంకా ఆటో దిగేసి అమ్మవారి టెంపుల్ కి అయితే నడుచుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేసాం. మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఒకటి ఉంది, అదే ఇంద్రకీలాద్రి. అమ్మవారు ఉండేది ఇక్కడే, ఇంద్రకీలాద్రి పర్వతం మీద. ఈ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం ఇంద్రుడు అమ్మవారి కోసం కఠోరమైన తపస్సు చేస్తాడు. సో ఆయన తపస్సుకు మెచ్చి అమ్మవారు ప్రత్యక్షం అవుతారు. అప్పుడు నేను ఇక్కడే కొలువై ఉంటాను, దీని పేరు ఇంద్రకీలాద్రి అని చెప్తారు అమ్మవారు. ఈ టెంపుల్ యొక్క ఒరిజినల్ నేమ్ వచ్చేసేసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అన్నమాట. సో ఇక్కడ శివుడు కూడా ఉంటాడు. సో అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు కూడా అక్కడే ఉంటారు కదా, సో అలాగనమాట. సో ఇక్కడ శివుడు మల్లేశ్వర స్వామి అనే పేరుతో ఇక్కడ కొలువై ఉన్నాడు శివుడు. సో పూర్వం బ్రహ్మదేవుడు శివుడు కోసం ప్రార్థిస్తాడనమాట. అప్పుడు శివుడు వస్తాడు. దాని తర్వాత శివుడు ఇక్కడే కొలువై ఉంటారు అమ్మవారితో పాటు. సో ఇలా చెప్తూ పోతే ఇంద్రకీలాద్రి చరిత్ర చాలానే ఉంది. సో దానికోసం సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇంకా మేము అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. సో ఇది గైస్ నా యొక్క మినీ వ్లాగ్ అనమాట, అనంతపూర్ నుంచి విజయవాడకి ట్రైన్ లో అండ్ అమ్మవారి దర్శనం కూడా. సో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.